హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. నేను మీకు ఈరోజు నెంబర్ ఆఫ్ బి కేటగిరీ సీట్స్ ఇన్ వాసవి కాలేజ్ చెప్తాను. అంటే జేఈ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకుని బి కేటగిరీ సీట్స్ ఎన్ని ఉంటాయో చెప్తాను వాసవి కాలేజ్లో. యాక్చువల్గా వాసవి కాలేజ్కి వచ్చేటప్పటికి ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ 15% సీట్స్ ఉండవు. ఓన్లీ వాసవి కాలేజ్లో 30% సీట్స్ నాన్ ఎన్ఆర్ఐ కోటా అంటే మేనేజ్మెంట్ కోటానే ఉంటుంది. మొత్తం జేఈ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకుని ఇస్తారు. కనుక ఈ కాలేజీలో మీకు ఇవి బి కేటగిరీ సీట్స్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ మిగిలిన కాలేజెస్ కంటే. ఓకే, అవి ఏమేమిటి అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. కానీ వాసవి కాలేజీలో లాస్ట్ సీట్ వరకు చాలా ట్రాన్స్పరెంట్గా ఇస్తారు. కనుక మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అడ్మిషన్ ఫస్ట్ ఇయర్కి బి కేటగిరీ సీట్స్ ఎట్లా ఉంటాయో చెప్తాను. ఇది 2023, 2024 బేస్ చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఎస్సిలో 180 మెంబర్స్, మొత్తం 180 సీట్స్ ఉంటే కేటగిరీ బికి 54 సీట్స్ ఉన్నాయి. సిఎస్సి ఏఐఎంఎల్కి వచ్చేటప్పటికి మొత్తం 60 సీట్స్ ఉంటే బి కేటగిరీకి 18 సీట్స్ అంటే 30% ఇస్తారు. ఐటీకి వచ్చేటప్పటికి మొత్తం 180 సీట్స్ ఉంటే కాలేజ్ మొత్తానికి ఫస్ట్ ఇయర్కి నేను చెప్పేది బి కేటగిరీ 54 సీట్స్ ఉంటాయి. ఈసీఈకి వచ్చేటప్పటికి మొత్తం 180 సీట్స్ ఉంటే 54 సీట్స్ ఇస్తున్నారు. ట్రిపుల్ ఈ వచ్చేటప్పటికి మొత్తం ఇంటేక్ 60 ఉంటే కేటగిరీ బి వచ్చేటప్పటికి 18 సీట్స్ ఇస్తున్నారు. సివిల్కి వచ్చేటప్పటికి మొత్తం ఇంటేక్ 60 అయితే కేటగిరీ బి 18 సీట్స్ ఇస్తున్నారు. సివిల్కి వచ్చేటప్పటికి ఇంటేక్ 60 ఉంటే కేటగిరీ బికి 18 సీట్స్ ఉన్నాయి. మెకానికల్కి వచ్చేటప్పటికి ఇంటేక్ టోటల్ సీట్స్ 60 ఉంటే మీకు కేటగిరీ బికి 18 సీట్స్ ఉన్నాయి. కనుక ఇన్ని సీట్స్ ఉంటాయి ఇందులో. అంటే 30% ఆఫ్ సీట్స్ మీకు బి కేటగిరీకే కేటాయిస్తారు. ఇది సీట్ మ్యాట్రిక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.